అరుణాచలం భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు తెలిసిన శైవ క్షేత్రం. కేవలం భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు, శైవ భక్తులకు అరుణాచల క్షేత్రం గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి అరుణాచలంలో శివుడు వెలిసి ఉన్నాడని తెలుసు. కానీ ఆ క్షేత్ర విశిష్టత తెలిసిన వారు మాత్రం కొందరే ఉంటారు. అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడు అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని, ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు. అదేవిధంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా విశిష్టత ఉంది. ఇంతకీ అరుణాచల చరిత్ర ఏంటి? ఈ పుణ్యక్షేత్రం దర్శనం వల్ల జరిగేది తెలుసుకోండి. శివుడు పంచభూతాలను ఆవరించుకుని ఉంటాడు. దీనికి తగ్గట్లే పంచభూతాలలో ఒక్కో స్వరూపానికి గుర్తుగా ఒక్కో చోట శివలింగాలు వెలుస్తాయి. ఇవి కూడా స్వయంభూ లింగాలే. పంచభూతాలలో అగ్ని కూడా ఒకటి. ఆ అగ్నికి ప్రతిరూపంగా అగ్నిలింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే అరుణాచలం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతాయి. పంచభూత శివలింగం క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరిని సాక్షాత్తు దైవస్వరూపంగా భావిస్తారు. అరుణాచలం దర్శించే చాలామంది అరుణగిరి ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అని చెబుతారు. ఈ గిరి ప్రదక్షిణలో మరొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రదక్షిణలలో వేసే ప్రతి అడుగు కూడా జన్మజన్మల పాపాలను కడిగేస్తుందట. చాలామంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేస్తారు. మరి కొందరు మాత్రం పౌర్ణమి తిథి చూసుకుని మరి ఈ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో చాలా శివలింగాలు దర్శనం జరుగుతుంది. వీటిలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైబుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం అనే 8 లింగాలలో పాటు అనేక ఇతర దేవాలయాలు, తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సిద్ధులు అంటే అష్టసిద్ధులు పొందినవారు, దైవిక శక్తులు సాధించినవారు, యత్వేశ్వరులు అంటే ముల్లోకాలను జయించి వారట. ముల్లోకాలంటే భూలోకం, స్వర్గలోకం, భువనం. ఈ 3 లోకాలలో ఉన్న సుఖాలను తుచ్చప్రాయంగా వదిలేసిన వారు, కఠిన సాధన చేసేవారు యతీశ్వరులుగా పిలువబడతారని పురాణ కథనాలు చెబుతున్నాయి. అరుణగిరి ప్రదక్షిణకు దర్శనానికి వస్తారని చెబుతుంటారు. అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణతోనే ముక్తిని పొందుతారని చెబుతారు. ఈ అరుణాచల పరమేశ్వరుణ్ణి అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మజన్మల పాపాలు నశిస్తాయని చెబుతారు. జీవితంలో ఒక్కసారి అయినా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా అంటారు. మీలో ఎంతమంది అరుణాచల శివుణ్ణి దర్శించారో కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. ఈ అరుణాచల వెళ్ళిన వారు జన్మజన్మల పాపాలను పోతాయని చాలామంది నమ్మకం. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆ అనుభూతి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆ శివుని ఆరాధన, ఆ శివయ్య మనలో ఉన్నారు అని మనం ఆ శివుని అరుణాచలం వెళ్ళిన వారికి అనుభూతి చెందుతుంది. ఓం నమః శివాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఎన్నెన్నో విషయాలను మీకు తెలుపుతాము.